శ్రేష్టమైన గొప్ప సమయానికి వందనాలు మరి ముఖ్యంగా కోరికలపై ఎందరైతే రావాలని ఆసక్తి కలిగి ఉన్నారో వారిని సకాలంలో నడిపించండి. జరుగుతున్న కోరికలు పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు నేర్చుకుంటున్నాం. కూడిక అంతట్లో మీరు బయటపడుతున్న నమ్మకం మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తుంది. లోకము దాని ఇచ్ఛనలతో కొనసాగుతూ ఉండగా నీ గడప యొద్ద కనిపెట్టుకొని సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనక ఈ విధంగా ప్రార్థించుటకు, నీ నామాన్ని సంకీర్తన చేయుటకు మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా నాయకుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, సమస్త ప్రజల రక్షణ కొరకై సింహాసనం ఎదుట ధైర్యముగా ప్రార్థించుటకు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం. నైనా 119వ కీర్తనలో హెబ్రీయుల అక్షరాల గురించి ధ్యానం చేయొచ్చు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచు, నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనము గత బుధవారమున జాయిర్ అనగా ఆయుధము, మనము 6వ పదాన్ని మనము ధ్యానం చేయలేదు. 6వ పదము వావ్. వావ్ అంటే మేకు. బైబిల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి గుర్తుగా అక్కడక్కడ కొన్ని మేకులు ఉన్నాయి. అందుకని ప్రభుచితమైతే రేపు ధ్యానం చేసుకుందాం. జాయిర్ అనగా ఆయుధము. విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితములో పౌలు గారు ఎఫెసు పత్రిక 6:10లో అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును, దేవుని వాక్యమనే ఖడ్గమును చేత పట్టుకొనుడి అంటారు. విశ్వాసి జీవితములో ఈ దినములు యుద్ధ దినములు. విశ్వాసి ప్రతిరోజు
శరీరాన్ని, లోకాన్ని, అంధకార సంబంధమైన దురాత్మల సమూహమును జయించాలి అంటే ఎల్లప్పుడూ ఆయుధములు కలిగి ఉండాలి. సిమియోను, లేవి ఆయుధములు బలాత్కారముతో కూడినవి. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు వారికి ఆయుధాలు ఉన్నాయి, కానీ దేవుని యొద్ద విచారణ చేయకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. శత్రువులు ఓర్మా వరకు తరిమి కొట్టారు. సౌలు కాలములో ఫిలిస్తీన్లు హెబ్రీలు ఎప్పుడైనా ఆయుధములను చేయించుకొందురని కమ్మరి వాళ్ళను తూలివేశాడు. సౌలునకు, యోనాతానుకు తప్ప ఇశ్రాయేలీలకు ఈటె కానీ కత్తి కానీ ఆయుధము లేదు అని. విశ్వాసీ జీవితములో నిరంతరము విజయవంతంగా సాగిపోవాలంటే ఒకటి ప్రార్థన అనే ఆయుధము, రెండు వాక్యమనే ఆయుధం కలిగి ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితములో చెలరేగే ప్రతి సమస్య నుండి నువ్వు అద్భుతమైన విజయాన్ని సాధిస్తావు. ఒక భక్తుడు అన్నాడు, ఏ రోజైతే నా దినాన్ని ప్రార్థనతో ప్రారంభించనో ఆ రోజు విజయము సాతానుది అన్నాడు ఆయన. ఎన్నో పనులున్నాయి, పనులు లేని వారు ఎవరు లేరు, కానీ ప్రార్థనతో ప్రారంభించాలి. ఇప్పుడు 8వ పదము హేత్. హేత్ అనగా కంచె. గ్రంథం గుర్తుకు రావాలి. సాతానుడే దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనములో అతని ఏమైనా పాడుచి అతని ప్రాణాన్ని ముట్టాకు అన్నప్పుడు నేను ఎలాగ వెళ్తాను? ఆ ఇంటి చుట్టూ నీవు కంచె వేసితివి. కంచె ఒకటి భద్రతకు, కంచె రెండు క్రమశిక్షణకు గుర్తు. ప్రభుత్వ శాఖల్లో ఒక రహస్యమైన గదులు ఉంటాయి. దానికి బ్యాంకు వారు ఏం చేసింటారంటే లోపల అనుమతి లేనిదే లోపలికి వెళ్ళకూడదు. చూసారా? మీరు ట్రాన్స్ఫరం దగ్గరికి వెళితే ఒకప్పుడు ట్రాన్స్ఫర్ చుట్టూ కంచె వేసేవారు పిల్లప్పుడు. ఒక బోర్డు తగిలించేవారు. మనిషి పుర్రె, 2 ఎముకలు. చదువు వచ్చు వారికి అపాయము. శ్వేత లాంటి ఇంగ్లీషు చదివిన విద్యార్థులకు డేంజర్ అని రాసింది. అంటే ఈ హద్దు మీరి వస్తే చదువు లేని మోటార్లకేమో ఆ పుర్రే, ఆ ఎముకలు అంటే కాలిపోతావని. విశ్వాసి జీవితములో, భ్రష్టమైన ఈ లోకములో భద్రత కలిగి ఉండాలి. యోబు ఇంటి చుట్టూ దేవుడు ఎందుకు కంచె వేశాడు? కారణమేమి? ఏమని చదువుతాము? ఉజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండేది. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడును,
న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి ఉండెను. అతడికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. 7,000 గొర్రెలను 2,000 ఒంటెలను 5 జతల ఎడ్లను 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు కలిగిన వారై తూర్పు దిక్కునున్న జనులందరిలో అతడే, ఎవరు లేరంట అతనితో సమానం, అతడే. ఇప్పుడు ఎలాన్ మాస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. ఒకప్పుడు బిల్ గేట్ ఉండేవాడు. ధనవంతుల జాబితా సంవత్సరానికి ఒకసారి చేస్తారు. మన దేశంలో అత్యంత ధనవంతుడు జియో ఫ్రీ డేటా చూసారా, అనిల్ అంబానీ అత్యంత ధనవంతుడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తున్నాడంటే, తూర్పు దిక్కున్న జనులలో అతడే, ఇంకెవరు అతనికి సాటి లేరట. అత్యంత ధనవంతుడైనను ధనాన్ని బట్టి యోబు అతిశయించలేదు. కానీ యోబు తన పిల్లల పట్ల ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఉన్నాడు. మొదటి అధ్యాయం 5వ వచనములో వారి వారి విందు దినములు పూర్తి కాగా తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని అనుకొని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. యోబు నిత్యము, అప్పుడప్పుడు కాదు. ఇప్పుడు చలికాలం, భక్తాదులందరూ పుట్టుకొని వస్తారు, రకరకాల భక్తాదులు చూసారా. నవంబర్ 24 నుండి సపోజ్ క్రిస్మస్ చూసారా, 25 పెద్ద పండగ. పిల్లప్పుడు 3 నెలలు ఉండగానే బట్టలు కుట్టించేవాళ్ళు మా తల్లిదండ్రులు. స్కూల్ నుండి వస్తానే బుక్లు అట్లా పడేసి, టైలర్ చూపివయ్యాట డ్రెస్, ఎప్పుడు కుడతావు, ఎక్కడ కుడతావు, ఎన్ని రోజులు కుడతావు, ఇదే మాకుంగా మతస్థునికి ఇంకా వాడి ముఖం ఇంకా పట్టుకోలేము, అనేక ఆనందాన్ని పట్టుకోలేము. కానీ యోబు అలా కాదు. గొప్ప ఆర్థిక ధనవంతుడై ఉండి కూడా తన పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. చేశారు అని కాదు, పాపము చేసేదరేమో అని అనుకొని కనుక పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థించాలి. జ్ఞానవంతురాలైన స్త్రీని గురించి కూడా ఏమని చెప్పింది బైబిల్? సియోను కుమారి, నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించున్నట్లుగా నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. ఎంతమంది ఎత్తి ప్రార్థన చేస్తున్నారు పిల్లల కొరకు? ఈ మధ్య ఇక 2035 కంట
భయము భక్తి లేని ఆ తరం వెళ్ళిపోతుందండి. స్వేచ్ఛాపరులై వస్తారు. సరైన చదువు కూడా ఉండదంట. పిల్లప్పుడు మా దేవదాసాయి వారు వంకలో నుండి ఇసుకని ఏరుకొచ్చి పలక బదులు ఇసుకలో రుద్దిచ్చేవాడు. చెప్పకపోతే కంకర్రాళ్ళు పరిసి మోకాళ్ళ పైన పెట్టేటోడు. ఎందుకు? మేము మొద్దుల కంటే మొద్దులం. ఆయన క్రమశిక్షణ నేర్పించేవాడు. అటువంటి క్రమశిక్షణ ఈనాటి పిల్లలకు లేదు. ఆదికాండం 6వ అధ్యాయములో తమకు మనసు వచ్చినట్టుగా ప్రవర్తించే తరము లేస్తుందని. పాడైపోయే తరం, దేవునికి లోబడే తరము కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచే తరము కాదంట. విచక్షణ రహితము లేని ప్రజలు. జాగ్రత్త. మన బాధ్యత మన పిల్లల క్షేమము కొరకు. మన పిల్లలను ఈ సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా నిలబెట్టే బాధ్యత ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఉంది. ఇది నెరవేర్చాలంటే నువ్వేమేమో చేయాల్సిన పని లేదు. నీ ఇంటిలో ప్రార్థన కూడిక ఏర్పాటు చేసి నీ పిల్లలతో బైబిల్లోని విజయగాథలను తెలియజేయి. ప్రభు కొరకు నిలబడు. అయ్యా, బాల్యములోనే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయన అధికారానికి ఒప్పుకో. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాను. మన పిల్లలతో మనం మాట్లాడాలి. ఇప్పుడు మాటలు లేవు. ఫోన్లు వచ్చినాక భార్య భర్తలకు కూడా ఉన్నాయా? పిల్లలకు తల్లిదండ్రులకు కూడా. కానీ చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు కూర్చొని మాకెన్నో కథలు చెప్పేది. మా అమ్మ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడంతా లేరనుకుంటా, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చేది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, నేను మా అమ్మ వాళ్ళు వండుకొని నిద్రపోయేవాడిని రాత్రి 12 వరకు. ఏ మాటల్లో ఏమో. ఇప్పుడు ఆ సంభాషణ కూడా లేదండి. జాగ్రత్త. యోబు ఇంటికి దేవుడు కంచె ఎందుకు వేశాడంటే, యోబు కుటుంబము దేవుని ఘనపరిచే కుటుంబం, దేవుని స్తుతించే కుటుంబం, దేవుణ్ణి హెచ్చించే కుటుంబం. ఎన్నో పాడు చేశాడు సాతానుడు. ఆ సమయంలో కూడా యోబు ఏమన్నాడు? రాజా ఏమన్నాడు చెప్పు? ఏమన్నాడు? దుడ్డు పోయిచ్చావు కదా, దేవుని స్తోత్రం. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే, యెహోవా నామమునకు. బాగా చెప్తావులే నువ్వు. ఆడీడ బాగా దీన్ని గుండ్రాయి మాదిరి ఉండి ఎన్నైనా చెప్తావు. మాకు నీకు జరిగితే కదా అప్పుడు తెలిసేది. చూసారా? నిద్ర రావడంలే అంటున్నాడు ఒక ఆయన. లక్షల అప్పు ఉంది అంటున్నాడు ఇంకొక ఆయన. లక్షలు పెట్టి తెచ్చా అంటున్నాడు ఇంకొక ఆయన. చూసారా? నాకు నిద్ర రావడంలే సార్ అంటున్నాడు. రాత్రుల పూట కట్టలు లెక్కలు పెట్టుకుంటారు. తెల్లారి లోపలే ఉప్పు మూటల్లో పెట్టుకొని మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోతారు. చూసారా? రాత్రి బాగా కట్టలు లెక్క పెట్టుకుంటారు. అవన్నీ మళ్ళీ ఉప్పు మూటల్లో పెట్టి మళ్ళీ పొద్దున్నే పనికి పోతారు. ప్రభువా ఇంత ఇచ్చావు, నీకు స్తోత్రము అనేది హృదయపూర్వకంగా రాదుగా. యోబుని గురించి సాతానుడే అంటున్నాడు. ఊరికే గొప్పవాడు ఆయనడా? ఇది దేవుని ఆశీర్వాదము.
ఇది దేవుని దీవెన అనే పదం రావడం లేదు. యాకోబు అదే కదా, మామ నీ ఇంటికి వచ్చినప్పుడు తపేన కూడా లేదు కదా మామ, నన్ను బట్టి దేవుడు నిన్ను పోతీఫెర అదే కదా, శకునం చూసి తెలుసుకున్నాడంట. యోసేపును బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించెను. అన్యులు తెలుసుకుంటున్నారు కానీ ప్రజలు తెలుసుకోవడం లేదండి. దేవుని పిల్లలు తెలుసుకోవడం లేదు. ఆదికాండం 39వ అధ్యాయం. పోతీఫెర అంటున్నాడు ఒక శ్రేష్టమైన మాట, అతని విచారణకర్తగా నియమించిన దినము మొదలుకొని చదువు ఉండెను చేసెను. అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఈ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు దీవించే కొలది ప్రభును ఘనపరచాలి, ప్రభును మహిమపరచాలి. కనుక హెత్ అనగా కంచె భద్రతకు, క్రమశిక్షణకు సూచన. సాతానుడికి అన్ని అధికారాలు ఇచ్చినా కూడా యోబు ఇంటిని టచ్ చేయలేకపోయాడు సాతాను. ఆ ఇంటి చుట్టూ నీవు కంచె వేసింది, భద్రత దేవుని పిల్లలకు. అబ్రహాముతో కూడా అదే కదా. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనములో, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనముగా వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. నేను నీకు కేడము. అబ్రహామునకు ముందు దేవుడు ఉన్నాడు. నేను నీకు ముందున్నా. భయపడకుము, నేను నీకు కేడం. దేవుని పిల్లలకి ఎంత భద్రత అండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనములో, ఇశ్రాయేలు 33:27, శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి
శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును. ఎంత భద్రత అండి తన ప్రజలకు. తన బాహువులు, దేవుని యొక్క చేతులు, ఎంత కాపుదలండి. దావీదు కాలములో నాబాలు యొక్క గొర్రెల కాపరులు వాళ్ళు కర్మేలులో మేపుతూ ఉన్నప్పుడు దావీదును అతని జనులను ఈ పశువులకు కాపరులకు ఎలా ఉన్నారంట? ప్రాకారముగా ఉన్నారు. వాళ్ళే యజమానురాలతో అంటున్నారు, అమ్మా వారు మా మధ్యలో ఉన్నప్పుడు మేము ఏదీ పోగొట్టుకోలేదు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 15-16 వచ్చిన 25వ అధ్యాయము 15-16. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసిరి. మేము పొలములో వారి మధ్య సంచరించున్నంత సేపు అపాయము గాని కష్టముగా నష్టము గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలు కాయిచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారములుగా ఉండిరి. ఎంత భద్రత అండి. హేతనగా కంచె లేక క్రమశిక్షణ తన ప్రజలకు ఆయన భద్రపరచు దేవుడు. దావీదే ఒక చక్కని మాట చెప్పి పంపిస్తున్నాడు చూడండి. 7వ వచనం, నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారు సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడియు చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారేదియో పోగొట్టుకొనలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము, వారు సంఘములో ఉన్నంత కాలము, సంఘ సహవాసములో ఉన్నంత కాలము, పరిశుద్ధులతో సహవాసముతో ఉన్నంత కాలము వారు ఏదియో పోగొట్టుకొనలేదు. కావలిస్తే నీ గొర్రెల కాపరిని అడుగు, సలహా చెప్తా. అమ్మా వారు మాకు ప్రాకారములుగా ఉన్నారమ్మా, వారు మా చుట్టూ ఉన్నారమ్మా, మాకు నష్టము కానీ అపాయము కానీ మాకు సంభవించలేదు. దేవుని పిల్లలకు ఎంత గొప్ప ప్రొటెక్షన్ చూడండి. 34వ కీర్తన అదే కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించడు. ఎంత గొప్ప కాపుదలండి. అరే మీరు ఇంత పెద్ద పాము సారా చూసి నేను గుండెలు అందుపోయేటి కదరా. ఆ యొక్క ప్రాణులకు, ఆ విషసర్పాలకు, నా భక్తుడు వస్తున్నాడు, మిమ్మల్ని చూస్తే భయపడిపోతాడు, మీరు ముందే జారుకోండి. సరే, ఆ
ఆయన నీకు ప్రమాదము లేకుండా నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఏతనగా కంచె, భద్రత. యూదా పత్రికలో రక్షించబడిన పిల్లలు, విశ్వాసం ఉంచిన పిల్లలు, అమూల్యమైన రక్తంతో కొనబడిన పిల్లలు యేసు క్రీస్తునందు భద్రము చేయబడి ఉన్నారంట. ఎక్కడంట? యేసు క్రీస్తులో. ఆస్ట్రేలియాలో కంగారు అనే ఒక జీవి మనకు కనబడుతుంది. అది తన బిడ్డను ఎక్కడ పెట్టుకుంటుందంటే, దేవుడు తన శరీరంలోనే, కంగారు యొక్క శరీరంలోనే ఒక సంచి ఉంచాడు. ఒక సంచి తన బిడ్డను ప్రమాదము లేకుండా అది తన సంచిలో దాచిపెట్టుకుంది. దానికి ఆహారం అయినప్పుడు, ఆకలి అయినప్పుడు బయటికి తీస్తుంది. తర్వాత బయటికి వెళ్ళాలి అంటే అది తన కడుపులో పెట్టుకొని ముందుకు సాగుతుంది. ఎంత భద్రత అండి! యేసు ప్రభు వారే అన్నారు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయములో, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపడు. చూడుమా, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఎంత గొప్ప దేవుడండి! నీ దేవుడు సజీవుడు, మృతుడు కాదు. దూతే చెప్పింది, సజీవుడైన వానిని మృతులలో మీరెందుకు వెదుకుచున్నారు? అనేకులు అనబడ్డారు కానీ వారందరూ రాళ్ళ కింద ఉండిపోయారు. యేసు ప్రభు వారు అన్నారు, నేను మృతుడైతిని కానీ యుగ యుగములు సజీవుడను. నువ్వు సేవించే దేవుడు, నువ్వు విశ్వసించే దేవుడు, ఏ దేవుని గురించి ప్రకటించుచున్నానో ఆ దేవుడు సజీవుడైన దేవుడు, సమర్థుడైన దేవుడు. మృతుడు కాదు నీ దేవుడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అన్నారు కదా, మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు రక్షించిన. మనకంత రక్షణే కావాల, అవతల్ని మనకొద్దు. కానీ వారు అప్పుడే అన్నారు, రక్షించిన రక్షింపకపోయినను మేమైతే లోపడం. ప్రభు కొరకు ఒక గొప్ప తీర్మానం. నా దేవుడు సజీవుడు, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం. వచనం, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని
ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్ అంటున్నాడు. నా ద్వారా ప్రతి స్థలమందు దేవుని ఎరగని వారు విశ్వసించున్నట్లుగా ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. నిన్ను సింహపు నోట నుండి తప్పించబడ్డాను. అంత మాత్రమే కాదు, ప్రతి దుష్కార్యము నుండి, ప్రతి అవిధేయుల నుండి, మూర్ఖుల నుండి తన రాజ్యమునకు చేరునట్లుగా ఆయన నన్ను రక్షించు. శ్వాస జీవితమును హేతనగా కంచె నీ కుటుంబాన్ని కంచె కలిగి ఉండాలి అంటే నీ కుటుంబంలో ప్రార్థన. 5వ కీర్తన 12వ వచనములో 5వ కీర్తన 12వ వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. నీ నామమును ప్రేమించువారు ఉల్లసింతురు. నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవేనయ్యా, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో. అందుకనే అండి ఈ సంవత్సరంలో 10 నెలలు కాపాడి 11వ నెలలో ఈ శనివారమందు విజ్ఞాపన కూడికలో 2 లేక 3 ఆయన నామమున సమకూడి ప్రజాక్షేమము కొరకు, నాయకుల కొరకు ప్రార్థించే ఒక ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. అది నువ్వు గుర్తించడం లేదు. నువ్వు సౌఖ్యముగా నెమ్మదిగా జీవించాలి అంటే నీ కొరకేగాక నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల కొరకు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ చుట్టుపక్కల ఉన్న ప్రజాక్షేమం కొరకు ప్రార్థించు. నీ జీవితములు, మన జీవితములు, మన మండలము కొరకు, తాలూకా కొరకు, జిల్లా కొరకు, రాష్ట్రాల కొరకు, దేశము కొరకు, ప్రపంచ ప్రజల కొరకు. ఇప్పుడు ట్రంప్ అమెరికా దేశానికి 46వ అధ్యక్షుడు. ఏమండి మీరు గొప్పవారంట కదా, మీరు ఉన్నతమైన వారు కదా, మీరు ఈ గొప్ప స్థాయికి ఎలా వచ్చారని అడిగారంట. నేను కాదు గొప్పోని, యేసుక్రీస్తు గొప్పవాడండి అన్నాడు. ఏమన్నాడు ఆయన? నేను కాదు, జీసస్ క్రైస్ట్ ద గ్రేట్ సేవియర్ అన్నాడు. అమెరికాను ప్రపంచ పోలీసు అంటారు, అమెరికాను పెద్దన్న అంటారు. ఏమంటారు? పెద్దన్న. దేశాలనే సైలెంట్ అంటాడు. ప్రపంచ పోలీస్ అమెరికాను పెద్దన్న. ఏమంటున్నాడు ఆయన? నేను కాదు, యేసు ప్రభు. ఆయన గొప్పవాడు అన్నాడండి. మనం చెప్పాలన్నా కూడా మీ దేవుడు ఎవరంటే చేతులు, నోరు కనబడుతుంది మనకు.
రోమాపత్రికలు ఏమన్నారు? మీరు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి. ఏమని చెప్పాలా? మేము యేసుక్రీస్తు వారమండి అనాలా. ఏమనాలా? మీరు ఎవరు అంటే, ఆ మధ్య ఇద్దరు బోధకులు గ్రామానికి సువార్తకు పోయారు. మన దేశాలలో కుల మతాలు ఎక్కువ కదా. ఒక ఆమె అడిగిందంట, మీరు ఏ కులము అని. ఎంతైనా వీళ్ళు తెలివంతులు కదా. మాది అమ్మ, మా కులము బోధ కులము. ఏమంట? మా కులము బోధించే కులం, మేము బోధ కులం. సరే, మేము బోధ, మా కులము బోధ కులము, మేము బోధ కులం. ధైర్యంగా నీ నడకే సాక్ష్యం ఇవ్వాలి. ఒక ఆయన, ఒక గొప్ప దైవజనుడు, ఈరోజు మనము సువార్తకు పోదామురా అన్నాడంట అగస్టిన్ అనే దైవజనుడు. ఇక రాజయ్య లాంటి ఆసక్తి కలిగిన వాళ్ళు ఊరుకుంటారా అని రోమా పట్టణం అంతా తిరిగారంట. సాయంత్రం తిరిగి ఇంట్లోకి వచ్చినారు. ఏందున్నా సువార్త అంటివి, ఒక పత్రికలే నిలబడి కూడా యేసే క్రీస్తు అని చెప్పలే, ఇదేమి సువార్త అన్నాడంట రాజయ్య. ఆ సేవకుడు అన్నాడంట, మన నడకే ఒక సువార్త, మన మాటలే ఒక సువార్త, మన సమూహమే ఒక అని. ఇప్పుడు ఆడుంది ఈకలు పక్కలు ఆడే పొద్దంతా అక్కడ పోతుంది పొద్దంతా. ఇట్లా నీవు కాదు, నీ నోరు కాదు, అన్యుడే నీ గురించి. మరి ఎక్కడండి? అబ్బా ఇల్లా పొద్దున్నేరా నేను చూపించా అంటాను. ఏడాడు ఉంటాను నేను చూపించారా అంటాను. అప్పుడు సాక్ష్యం ఉన్నట్ట పోయినట్ట, ఉన్నట్ట పోయినట్ట. సాక్ష్యం కాపాడుకుంటే చాలు. ప్రకటన గ్రంథములు అదే కదా, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, నీకు కలిగినది మిక్కిలి కొద్ది దాంట్లో కూడా నువ్వు నమ్మకంగా ఉండు అన్నాడు. పెద్దది ఉండాల్సిన పనిలే. ఒకసారి నా ఆధ్యాత్మిక జీవితంలో నేనే ఒకసారి కృంగిపోతాను. ఎందుకంటే నా ఆత్మీయ స్థితి అత్యున్నతమైన వ్యక్తులతో, ఎడారిలో సెలయేర్లు, జోబు సుదర్శన్ గారు బుక్ రాశారు, జిఆర్ ప్రకాష్ కలెక్టర్ గారు, ఆయన ఆ వృత్తిని మానుకుని దేవుని సేవకు వచ్చారు. కట్టుపల్లి యోహాను గారు, నాకు ఒకే ఒక శిష్యుడు ఉన్నాడు, గంధం దేవదానము. అంత స్థితిలో నుండి ఇటుకు వచ్చేకల్లే ఒక్కోసారి ఎట్లా అవుతాయి. కానీ ఇది కూడా నాకు ట్రైనింగ్ ఇవ్వలేను అనుకుంటున్నాను. నన్ను నేనే సమర్థించుకుంటాను. ఇది కూడా ఒక పాఠంలే. నువ్వు ఉంటున్న స్థలములో ప్రభు కొరకు సాక్షిగా నిలబడు. నీకు కలిగిన దానిని గట్టిగా నిలబడు ప్రభు కోసం. మిగతాది ఆయన చూసుకుంటాడు. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో హేతనగా భద్రత లేక క్రమశిక్షణ, తన ప్రజలను ఆయన కాపాడు దేవుడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. బాబా నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును,
నేను దాని మధ్య నివాసినై, నేను దాని మధ్య నివాసి అయి మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్నవారులా తప్పించుకుని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసేదను. ఇదే యెహోవా వాక్కు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఆయన నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాడండి. పరిశుద్ధత లేక ప్రభుని ఎవడు చూడలేడు. పరిశుద్ధత. దానియేలు ఆ కాలంలోనే యేసు ప్రభువుగా ఈ భూలోకానికి రాకమునిపే ఒక యవనుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. నా దేవుడు పరిశుద్ధుడు, నా సమస్త ప్రవర్తన యందు నేను పరిశుద్ధత కలిగి ఉండాలని రాజభోజనముని తిరస్కరించాడండి. తన అపవిత్రుడు కాకుండానట్లు దానియేలు ఉద్దేశించి, నేను విలువబెట్టి కొనబడిన వాడను, కొనబడిన దానను, నన్ను గమనించే రక్షకుడున్నాడు, నేను ఆయనకు లెక్క కట్టాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక క్రమశిక్షణమైన జీవితం కలిగి ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనములో 15-19 సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ, సోమరి వాని మార్గము ముళ్ళ కంచె. సామెతల గ్రంథంలో సోమరుని గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. ప్రసంగి 10:10లో 10:8లో కంచె కొట్టువానిని పాము కరుచును, అనగా సంఘమును పాడు చేయువానిని, సంఘ విధానమును, సంఘ క్రమశిక్షణను పాడు చేయువానిని పాము కరచును అంటే. విలాపవాక్యాలు 3:7లో ఆయన నా చుట్టూ కంచె వేశాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనములో ఒక యజమానుడు తోట మీద భద్రత కలిగి ఏమేం చేశాడంట? 21:33 అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరమున పోయెను. పండ్ల కాలమున పండ్లలో తన భాగం తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిని, ఒకరిని చంపిని, ఒకరి మీద రాళ్ళు రువ్వి. అతడు మునుపటి వలె ఎక్కువ దాసులను పంపగా వారు ఆ ప్రకారమే వీరిని చేసి తుదను నా కుమారుని సన్మానించదనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపాను. కాపులు కుమారుని చూసి ఇతడు వారసుడు, అతనిని చంపి అతని స్వాస్థ్యమును తీసుకుందాం రండని తమలో తాము చెప్పుకొని
41వ వచనం, ఆ దుర్మార్గులు కఠినముగా సంహరించి వాటి వాటి కాలమందు తనకు పండ్లను చెల్లించినట్టి కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చి అతనితో ఏం చేశాడంటే ఆయన ఎంతో భద్రత చేసి కాపాడి గుత్తకిచ్చాడు. ఇప్పుడు ఇదే కదా రాజ్యం వెళ్తూ ఉన్నది. చూసారా, ఆ దుర్మార్గులు తన కుమారుని కూడా చంపేసి మనం పంచుకుందాం రండి. యాడన్నా ఎవరైనా కొనేకి పోయినారనుకో, తెలిసిందనుకో, టపక్కన దొరుకుతాడు. చూసారా, కానీ యజమానుడు ఏం చేశాడంట, వారిని చంపేశాడు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. ఇక లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఒక గొప్ప విందు ఏర్పాటు చేశారు. అందరూ సాకులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రక్షకుడు విందు యజమాని అన్నాడు, మీరు రాజమార్గములలోను కంచెలలోను వెళ్ళి ఇతరులను పిలుచుకొని రండి. అనేకులు వచ్చి ఆరగించారు. కనుక ఏతనగా కంచె లేదా భద్రతకు లేదా క్రమశిక్షణకు దేవుడు తన ప్రజలను ఆయన రక్షించు దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ లోకములో ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇసాకుని గురించి ఏం చదువుతాము, యెహోవా మనుష్యుని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు మిక్కిలి క్రమక్రమంగా గొప్పవాడు ఆయన. ఇప్పుడు ఇసాకున్నాడు, రామాజీ ఇసాకు యువకుడు, ఉడుకు రక్తం కలిగిన వాడు. అప్పుడప్పుడు నిలబడి చక్కగా 10 నిమిషాలు వాక్యం చెప్తున్నాడు. వాళ్ళ మామేమో బండ అరిగిపోయేంత వరకు కూర్చుంటున్నాడు, కానీ ఒకసారి కూడా లెగడు. ఇప్పుడు క్రిస్మస్కి సిద్ధపడుతున్నాడు ఇసాకు. కనుక లెగాలి, దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే పెద్దలు ఉన్నప్పుడే ఒక నేర్చుకోవాలి. అన్ని కాలాలు ఒకే రీతిగా ఉండవు, అన్ని సమయాలు ఒకే రీతిగా ఉండవు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మరి ప్రభు దగ్గర మనం ప్రశంసలు పొందాలంటే ఇక్కడ ఆయన కొరకు ఏమైనా కష్టపడింటేనే కదా కిరీటాలు దొరికేది. ఎన్ని కిరీటాలు ఉన్నాయమ్మా? దారా మరి అమ్మ దాన్ని నువ్వు ఇట్లా అడిగితే కనుక అది కూడా రాను చూడ. జీవ కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, వాడవారని కిరీటం, ఇవన్నీ ఊరికి వస్తాయా? డూప్లికేట్ కూడా అద్దెకి ఇయ్యంది రావు. ప్రభు దగ్గర ప్రశంస రావాలి అంటే మన సమయాన్ని, మన ఆరోగ్యాన్ని, మనకున్న సంపదను ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. ప్రభు కొరకు. ధనవంతులను గురించి అదే కదా తిమోతి పత్రికలో, రాబోవు కాలమునందు తమ కొరకు మంచి పునాది వేసుకో. కనుక నీకు ఇవ్వడానికి ఉన్నప్పుడే సరే, లేవు 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 అనకూడదు. బల్బు పోతే లేదంటావా? ఇంట్లో బల్బు పోతే లేదని అట్లే ఉంటావా? అప్పైన తెచ్చి వెలిగించావు. అదే పీసు పోతే 100 సార్లు ఇసాకు ఫోన్ చేసి రామామా రామామా. సరే,
మన ఇంటి పనులకైతే ఎంత ముందుగా ఉంటామో ప్రభు పనులకైతే సరే ఆమె నన్ను అంటుంది కృపమ్మ. ప్రార్థన చేసుకుంది. సహోదరులారా, ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థన చేస్తాం. కావున